ఉండబోతుందో మా ప్రతినిధి మురళి పూర్తి సమాచారం. డబుల్ బెడ్రూమ్ ఏపీలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ల నిర్మాణానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? పశ్చిమ గోదావరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు అందరూ హాజరయ్యి జిల్లాలోని రాబో కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. కనీసం సుమారు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు చంద్రబాబు నాయుడు కానుకగా నూతన సంవత్సర కానుకగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు డబుల్ బెడ్రూమ్ తో పాటు ఒక కిచెన్ హాల్ తో పాటు టాయిలెట్ కోసం ఒక రూము ఇంకా మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ కింద పెట్టారు. 2,65,000 రూపాయలు దీనికి నిర్మాణానికి అవుతుందని చెప్పి ఖర్చు అవుతుందని చెప్పి అజయ్ పాత్ర మీడియా సమావేశంలో చెప్పారు. దీనికి మొత్తం ప్రభుత్వం భరించి సుందరంగా తయారు చేస్తానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జనవరి నాటికి దీని వివరాలు పూర్తిగా సేకరిస్తామన్నారు. ఈ లోపల జిల్లాలోని డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జన చైతన్య యాత్రలు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. ఈ జన చైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం వాళ్ళ నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం జనవరి నాటికి మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఈ కమిటీ సమావేశం నిర్వహించిందని చెప్పి అయ్యన్న పాత్రుడు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగానే అసలు ఇళ్ల నిర్మాణాన్ని ఎన్టీ రామారావు స్వహస్తాలతో ప్రారంభించారు. దాన్ని సర్వ ప్రభుత్వాలు కొనసాగించినా కానీ దీని పథకం ప్రారంభించింది మాత్రం తెలుగుదేశం పార్టీ అని. ఈ నేపథ్యంలోనే పేద ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి వాళ్ళకి సుందరవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఆయన రూపకల్పన చేసినట్టు ఆయన తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ మురళి.